దాని దగ్గర ఏమున్నాయి? అణ్వాయుధాలు ఉన్నాయి. 172 అణ్వాయుధాలు ఉన్నాయి అకార్డింగ్ టు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి ప్రకారం. 170 అణ్వాయుధాలు రోగ్ నేషన్ దగ్గర ఉండొచ్చా? అంటే పిచ్చోడి దగ్గర రాయి ఉండొచ్చా? రాయి తీసుకోవాలి కదా. అందువల్ల ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అని వియన్నా బేస్డ్ స్విట్జర్లాండ్లో ఒకటి ఉంటుందండి. 180 కంట్రీలు అందులో సభ్య దేశాలు. అది యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ. దాని పర్యవేక్షణలో ఇవి తీసుకురావాలి. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ ఏం చేస్తుందంటే ఈ అణు విధానానికి సంబంధించి అంత పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది ప్రపంచ దేశాలన్నిటి మీద. ఈ అణు మెటీరియల్ న్యూక్లియర్ అంటే అంత ఈజీ కాదండి. అది పీస్ఫుల్ అంటే శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. విద్యుత్ అని, ఈ మెడికల్ ప్రయోజనాలని. కానీ అదే అణ్వాయుధం ప్రపంచాన్నే నాశనం చేయగలదు. సో ఈ అణ్వాయుధాలు అందరి చేతిలో ఉండకూడదు. కాబట్టి దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అణ్వాయుధ దేశాలు, అణ్వాయుధ టెక్నాలజీని ఉపయోగించుకునే దేశాలు అంటే 160 పైగా దేశాలు ఈ సభ్య దేశాలుగా ఉంటూ ప్రతి దేశం ఐఏఈఏతో ఒప్పందం కుదుర్చుకోవాలి. సో పాకిస్తాన్ కూడా అందులో సభ్య దేశాలు.